వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగీ బుజ్జమ్మ హైదరాబాదు చేరుకోగానే రాజుగారు ఆశ్రమానికి తీసుకుని వస్తారు. బాగీకి పిల్లలు అమరేంద్ర గుర్తుకొస్తూ ఉంటారు. ఈ 5 సంవత్సరాలు పిల్లలందరూ ఎలా ఉన్నారో, ఆ రోజు అమ్ము ప్రాణాల కోసం ఈ బుజ్జమ్మని తీసుకొని నేను ఊరు విడిచి, అందరినీ విడిచి, కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయాను. కానీ నేను వెళ్ళిపోయాక ఆ మను నా పిల్లల్ని ఏమీ చేయలేదు కదా, వాళ్ళని చూడాలనిపిస్తుంది. ఈ 2 సంవత్సరాలు వాళ్ళ కంట కనబడకుండా నేను దూరంగా ఉండాలి అని చెప్పి పాపం బాగి పిల్లల కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అమరేంద్ర దగ్గరికి పిల్లలు వస్తారు. ఏమైంది అంజు అనగానే, డాడీ మేము హాస్టల్లో చదవాలనుకుంటున్నాం అని అంటుంది. అమ్మో, అదేంటి అలా అనుకుంటున్నారేంటి? మనోహరి మిమ్మల్ని అందరినీ చాలా జాగ్రత్తగా చూస్తుంది కదా అనగానే, డాడీ మీరు అలా అనుకుంటారు, కానీ మేము చెప్పిందేమీ మీకు నమ్మబుద్ధి కావటం లేదు. మిస్సమ్మపై కోపంతో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది పక్కన పెట్టండి. అలాగే ఇప్పుడు మేము చిన్నపిల్లలం కాదు, హాస్టల్లో చక్కగా చదువుకోగలం, ఎవరికి ఇబ్బంది ఉండదు అని అంటుంది. ఇక అమ్మో, ఇక అమరేంద్ర రాతోడి వైపు చూస్తూ ఉంటారు. అవును అవును సారు, ఎందుకంటే ఆరు అమ్మ అలాగే మిస్ అమ్మ వీళ్ళని కంటికి రెప్పలా చూసుకుంది. వాళ్ళకి ఏం కావాలన్నా నిమిషాల ప్రకారంలో చేసేవారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలన్నా కన్న తల్లి ఉంటే చెప్పుకునేవారు. కడుపులో పెట్టుకునే మిస్ అమ్మ కూడా లేదు. ఇప్పుడు వాళ్ళు హాస్టల్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ మనోహరి వీళ్ళని ఎంతగా టార్చర్ పెడుతుందో అనగానే, రాతోడ్ వంట బావటం లేదు అంటే ఖచ్చితంగా ఎవరినైనా కుక్కుని పెడదాము, అంతేగాని పిల్లల్ని హాస్టల్కి పంపించడం నాకు ఇష్టం లేదు. నా కళ్ళెదురుగానే ఉండాలి. అలాగే బాగీపై నాకు చాలా ప్రేమ ఉంది, కానీ కనీసం నాకు చెప్పకుండా బుజ్జమ్మని తీసుకుని వెళ్ళిపోయినందుకే నా కోపమంతా. కానీ ఒకటి మాత్రం నిజం, బాగి మనకి అన్యాయం చేయలేదు, తనకు తనే అన్యాయం అయిపోయింది. ఎందుకు ఏంటి అన్నది నా కంటికి కనిపిస్తే చెయ్యి పట్టుకొని ఇంట్లో తెచ్చి పడేసి అడుగుతాను అనగానే, ఆ నిమిషం ఎప్పుడొస్తుందో డాడీ అని అంటుంది. అమ్మో, ఇక రాదోడనుకుంటారు. ఆ దేవుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరినీ మళ్ళీ త్వరలా కలిపితే బావుండు అని అనుకుంటారు రాథోడ్. ఇది ఇలా ఉండగా బాగి పాపని తీసుకుని గుడికి వస్తుంది. దైవ దర్శనం చేసుకుంటూ ఉండగానే పంతులు గారు గుడి దగ్గర అడుక్కునే ముష్టి అతని రూపంలో కనిపిస్తారు. ఇదేంటి ఈ పంతులు గారు అని చెప్పి, పంతులు గారు మీరేంటి ఈ గుడిలో ఒకప్పుడు పూజారి కదా అనగానే, అమ్మా అమ్మ భాగ్యమతి, నువ్వు కనిపించావా తల్లి? ద్రోహం చేశానమ్మా, ద్రోహం చేశాను అనగానే, ఇంతలో పాపం బుజ్జమ్మ గుడి ప్రదక్షిణాలన్నీ చేస్తూ అర్చన దగ్గరికి వెళ్తుంది. మీకు ఇలాంటి స్థితి ఎలా వచ్చింది అనగానే, పాపం చేశానమ్మా, ఘోరం చేశాను. నువ్వు నీ భర్తని విడదీసి నీ కుటుంబాన్ని ముక్కలు చేసి, ఇదిగో నా కూతురు పెళ్లి కోసం ఆ మనోహరి డబ్బుల ఆశ చూపి నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చింది. పంతులు గారు అంటే దైవం దగ్గరగా ఉన్న మనిషి. అలాంటి నేనే నీ జీవితంతో అలాగే నీ పాప జీవితంతో ఆడుకున్నాను అనగానే, ఏం మాట్లాడుతున్నారు పంతులు గారు అని అంటుంది బాగి. అమ్మా, నీకు నిజం చెప్పేస్తాను. నా కూతురికి మంచి పెళ్లి సంబంధం 5 సంవత్సరాల క్రితం కుదిరింది. ఇక నేను ఆ సంబంధం నా కూతురికిస్తే మాలాంటి వాళ్ళ కష్టాలు తీరుతాయని అనుకున్నాను. ఇదంతా ఆ మనోహరిని నాకు డబ్బు ఆశ చూపించింది. కానీ నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలిసింది. నీకు అమరేంద్రకి అన్యాయం చేసినందుకు దేవుడు నాకు గుడిలో దొంగతనం జరిగేటట్టు చేసి, అది నా పీకల మీద వేసి నన్ను జైల్లో 2 సంవత్సరాలు ఉంచి, తరువాత ఎవరూ పనివ్వకుండా ఈ గుడి ముందే అడుక్కునేటట్టు చేశాడు. ఇది చాలు కదమ్మా నేను చేసిన పాపానికి అనగానే, బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవును, సరస్వతి మేడం ఎప్పటి నుండో చెప్పారు ఆ మనోహరి ఏదైనా కుట్ర చేసిందా అని. కానీ
మనోహరి, నన్ను, నా కుటుంబాన్ని, అలాగే నా భర్తని వేరు చేశావా? లేదు, నేను వస్తున్నాను, ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక పాపం మనసులో అనుకుంటూ మొత్తం గుడి ప్రదక్షిణలంతా తిరుగుతూ బుజ్జమ్మ అని పిలుస్తుంది. అమ్మ, స్కూల్కి టైం అయిందా అనగానే, స్కూల్ కంటే ముందు మనం మరో దేవాలయానికి వెళ్ళాలి అని అంటుంది. ఎవరమ్మా అనగానే, మన ఇల్లు, మన మన ఇల్లు, మీ అక్కలు, అన్నలు, మీ నాన్న అందరూ ఉండే మన ఇల్లు అనగానే, అంటే మనం మన ఇంటికి వెళ్ళిపోదామా? ఇక్కడ నాన్న అక్కలు అందరూ ఉంటారా అనగానే, అందరూ ఉంటారు అని చెప్పి బాగి అమ్మవారికి దండం పెట్టుకొని, అమ్మ, ఆయనకి పిల్లలకి దూరమయ్యాను, కానీ ఇప్పుడే తెలిసింది, ఆ మనో చేసిన కుట్రని తెలుసుకున్నాను. ఇకపై నేను, నా పిల్లలు ఆ మనోకి ఎలా ఆడిస్తామో చూడండి అని చెప్పి పాపని తీసుకుని అమరేంద్ర ఇంటికి వస్తూ ఉంటుంది బాగి. ఇది ఇలా ఉండగా, డాడీ, రేపు హాస్టల్కి వెళ్తామన్నాం కదా, ఈరోజు అమ్మ పుట్టినరోజు, అలాగే అమ్మ పుట్టినరోజు జరుపుకొని మమ్మల్ని హాస్టల్లో వేయండి, వేరే వేరే కుక్కుల్ని అన్నీ పెట్టుకోవద్దు, అలాగే చెంచులమ్మ, చంబా, ఈ ఇంట్లో ఒక మనిషి ఉంది కదా అని అంటారు. అంటే మీరు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాక నాకు చెప్తున్నారా అని చెప్పి అంటారు అమరేంద్ర. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు డాడీ అని అంటూ ఉంటారు. ఇంతలో మనోహరి దగ్గరికి చంబా వస్తుంది. చూడు మనోహరి, పిల్లలందరూ అమరేంద్ర సరికి ఏదో చెప్తున్నారు అని చెప్పానలోపు ఇక పరుగు పరుగున వస్తూ కాళ్ళు గుద్దుకొని కరెక్ట్గా అరుంధతి ఫోటో దగ్గర పడిపోతుంది మనోహరి. ఇక చంబా అనుకుంటుంది, నీకేదో ప్రమాదం వస్తుందేమో మనోహరి, ఎందుకంటే ఇలా అనుకోకుండా ఎదురు దెబ్బ తగిలితే ఇక కష్టాలు వస్తాయని అంటారు అనగానే, ఏంటి చంబా అలా అంటావు? ఇప్పుడు 5 సంవత్సరాలు అయ్యింది, ఇంకొక 2 సంవత్సరాల దాకా బాగి ఇటువైపు కన్నెత్తి చూడదు అనగానే, పిల్లలందరూ హాస్టల్కి వెళ్ళిపోతారంట అనగానే, వాళ్ళు వెళ్ళడమే కదా కావాలి, ఎవరూ లేకపోతేనే అమ్మని నేను సొంతం చేసుకుంటాను అనగానే, ఏమో మనోహరి, నాకేమో ఇన్ని సంవత్సరాలు లేనిది అమరేంద్ర నీకు దగ్గర అవడం ఏంటి అని అంటుంది చంబా. ఇక అమరేంద్ర పిల్లలు బయటికి వచ్చి ఆరు ఫోటో దగ్గరికి చూసేపాటికి మనోహరి కనిపిస్తారు. ఇక పిల్లలందరూ అరుంధతి కోసం అన్ని స్వీట్స్, కేకులు అన్నీ తీసుకొచ్చి ఇక అక్కడ పెడతారు. అరుంధతి ఫోటో అలా చూస్తూ ఉండగానే, అమ్మ, మిస్ అమ్మ వెళ్ళిపోయింది, అలాగే నువ్వు పుట్టావని చాలా సంతోషపడ్డాము, బుజ్జమ్మ కూడా వెళ్ళిపోయింది అని చెప్పి పిల్లలు పాపం అరుంధతి ఫోటోకి నమస్కారం చేస్తూ ఉంటారు. ఇక ఇటువైపు అమరేంద్ర ఆరు ఫోటోను చూసి కుమిలిపోతూ ఉండగానే ఇక ఇంటి గడప ముందు బాగి తన కూతురుతో అమ్మో అక్షయ్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇదేంటి బాగి గొంతులా వినిపిస్తుంది, ఇదంతా భ్రమ అని అనుకుంటారు అమరేంద్ర. నాన్న అని గొంతు వినిపిస్తుంది. ఒక్కసారిగా అందరూ వెనక్కి తిరిగి చూస్తారు. అక్కడ బుజ్జమ్మ, బాగి కనిపిస్తారు. మనోహరి కళ్ళని నలుపుకుంటూ చూస్తూ ఉండగానే నిజంగా బాగి తన కూతురుతో గుమ్మం ముందు ఉంటారు. ఇక రాథోడ్ సంతోషంగా, మిస్ అమ్మ నువ్వేనా అనగానే, రాథోడ్ నేనే కదా అని అంటుంది. ఇక అమరేంద్ర నమ్మలేకపోతారు. బాగి అని చెప్పి పిల్లలందరూ పరుగు పరుగున బాగిని వచ్చి హత్తుకుంటారు. పాప చూస్తూ ఉంటుంది. వీళ్ళెవరో కాదు, మీ అక్కలు, మీ అన్నయ్యలు అనగానే, మన బుజ్జమ్మ ఇంత పెద్దదైందా? నిజంగా ఇది కలో నిజమో తెలియటం లేదు. అమ్మ పుట్టినరోజు నాడు మిస్ అమ్మ వచ్చేసింది, డాడీ మన మిస్ అమ్మ వచ్చేసింది అని పిల్లలు కేరింతలు కొడుతూ ఉంటారు. ఇక మనోహరి ఆగు బాగి అనగానే, ఏంటి మనోహరి నన్ను ఆగమంటున్నావేంటి అనగానే, వెళ్ళేటప్పుడు ఎవరికి చెప్పి వెళ్ళావు, ఇప్పుడు ఎవరిని అడిగి లోపలికి వస్తున్నావు అనగానే, ఇక ఆంటీ మిస్ అమ్మనే మీరు ఇంటికి రావద్దంటున్నారన్న, మీకు ఏం హక్కుంది అనగానే, ఇక మీరాగండి, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని చూసినందుకు కనీసం కృతజ్ఞత లేదు, ఈ బాగి ఎందుకు వెళ్ళింది అన్నది తెలుసుకోవాలి అనగానే, తప్పకుండా చెప్తాను మను, ముందు ఆయనకి క్షమాపణ అడగాలి అనగానే పిల్లలు పాపని తీసుకొని
అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక అమరేంద్ర బాగిని చూసి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక బాగి అమరేంద్ర దగ్గరికి వచ్చి హత్తుకుంటుంది. ఒక్కసారిగా అమరేంద్ర కన్నీళ్లు కారుతూ ఉంటాయి. నన్ను క్షమిస్తారా అని అంటుంది. బాగి, నిన్ను నేను క్షమించడం కాదు, నువ్వు బుజ్జమ్మతో ఎక్కడికి వెళ్ళావు అనగానే, బుజ్జమ్మతో నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడున్న సరస్వతి మేడం ఆశ్రమం అరకులో ఉంది, అక్కడ ఉన్నాను అనగానే, ఎందుకు మిస్సమ్మ, ఎందుకు వెళ్ళావు అని అంటారు రాథోడ్. ఇంతలో బుజ్జమ్మను తీసుకుని వస్తారు పిల్లలు. బుజ్జమ్మ అమరేంద్ర వైపు చూస్తూ ఉంటుంది. తను ఆరు అక్క బుజ్జమ్మ అనగానే ఇక ఒక్కసారిగా అమరేంద్ర ఆ పాపని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ చాలా మురిసిపోతూ ఉంటారు. ఇక మనోహరి, ఏంటి అమర్, మన బాగి చేసిన పనిని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా అనగానే, మను నీ దగ్గరికే వస్తాను, నిజం చెప్పాలంటే నేను నా కుటుంబాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు, కానీ ఒక శనిగ్రహం నన్ను వెళ్ళేలా చేసింది అని చెప్పి నిజం మొత్తం చెప్తుంది. ఆ శనిగ్రహం మనోహరినా అమ్మా అని అంటారు రాథోడ్. అంటే మనోహరినే అనుకోవద్దు, ఒక మనిషి అలా చేసింది అనగానే, చెప్పు బాగి, నువ్వు ఇండ్లు వదిలి వెళ్ళేలా చేసింది ఎవరు అనగానే, చెప్పే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పేరు చెప్తానండి, కానీ ఇప్పుడు మాత్రం నన్ను క్షమించండి అనగానే, బాగి నిన్ను క్షమించడం ఎందుకు, నువ్వు దేనికోసం వెళ్ళావు అన్నది చెప్తానన్నావు కదా అని అంటారు. ఇక ఊపిరి పీల్చుకుంటారు చంబా అలాగే మనోహరి. బాగి రాకతో ఇటువైపు రామ్మూర్తి మంగళ ఇంటికి చేరుకుంటారు. అమ్మ బాగి, నా మనవరాలేది అని చెప్పి అడుగుతూ ఉంటారు. తాతయ్య అని చెప్పి ప్రేమగా ఇక పిలుస్తూ ఉంటుంది బుజ్జమ్మ. పిల్లలు అమరేంద్ర పాప బాగి రాకతో ఇల్లంతా కోలాహలంగా ఉంటుంది. ఇటువైపు మనోహరి, అటువైపు చంబ ఇద్దరు గదిలోకి వెళ్ళి, ఏంటి మనోహరి, 5 సంవత్సరాలే అయ్యింది కదా, ఏదో బాగికి నిజం తెలిసిందేమో అనగానే, తప్పకుండా తెలిసింది, కానీ అది నిజం చెప్పడం లేదు, నిజం చెప్పలేదు కాబట్టి బ్రతికిపోయాను, కానీ ఇప్పుడు నేను బాగికి మరో కుంపటి పెడతాను అనగానే, ఏంటా కుంపటి అని చెప్పి అంటుంది. ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో అమరికి నేను దగ్గరయ్యానని చెప్తాను అనగానే, ఇక బాగి వెనక నుండి వచ్చి ఇక మనోహరి చెంప పగలగొడుతుంది. ఏ బాగి అనగానే, ప్రాణం తీసేస్తాను మనోహరి, ఎందుకంటే నేను వచ్చి నీ గురించి నిజం చెప్పాలనుకున్నాను, కానీ పంతులు గారి ముఖం చూసి ఆగిపోయాను. ఏంటి, ఆయన నీకు దగ్గరయ్యారని నాకు చెప్తావా? రాముడు ఎప్పుడైనా తప్పు చేస్తాడా? సీత కోసమే ఉండిపోతారు, సీత కోసమే ఆలోచిస్తారు, సీతే ప్రాణమని అలాగే ఉండిపోతారు. రాముల వారు అలా ఉంటారు, సీతమ్మ కూడా అలాగే ఉంటుంది. ఆయన నీ వైపు కన్నెత్తి కూడా కాదు, చిటికెన వేలు గోరు కూడా చూడదు మనో. ఇప్పుడు చెప్తున్నాను, ఇంతకుముందు బాగి కాదు, నన్ను, నా భర్తని, నా పిల్లల్ని దూరం చేసిన నీకు ఈరోజు నుండి బాగి ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. ముందు ఓ తాళాలు ఇవ్వు అని చెప్పి తాళాలు గట్టిగా లాక్కుంటుంది మిస్సమ్మ. మను, గంతకు తగ్గ బొంతని నీకు తీసుకొస్తాను. రణవీర్ని పెళ్లి చేసుకొని ఒక బిడ్డని కొని గాలికి వదిలేసి ఇప్పుడు ఆయన వైపు చూస్తున్నావు, నువ్వు ఒక ఆడదానివేనా అనగానే, బాగి ఎక్కువగా మాట్లాడద్దు, మీ అక్క నాకు కావలసిన అమర్ని పెళ్లి చేసుకుంది, తరువాత నువ్వొచ్చావు, మీ ఇద్దరి ప్రాణాలు తీయకుండా ఈ మనోహరి చావదు అనగానే, ఓ అలాగా, మా అక్కని చంపితే అలాగే నా కడుపున అక్క పుట్టింది, ఈసారి నిన్ను నేను చంపను గాని బంధాలు అంటే, బాధ్యతలు అంటే, మనుషులంటే వాల్యూస్ నేర్పిస్తాను మనం, అందుకే నిన్ను మళ్ళీ ఇక్కడికి వచ్చి నీ పేరు చెప్పలేదు. అలాగే ఆయనకి ఇప్పుడే ఈ క్షణమే మనోహరి పంతులు గారికి ఇలా చెప్పిందని చెప్పానంటే నీ గతి ఏమవుతుందో అన్నది ఒక్కసారి ఊహించుకో అని అంటుంది బాగి. ఇక మనోహరి గజగజ వణుకుతూ ఉంటుంది. ఇక బాగి అనుకుంటుంది, అమ్మో అంజు, ఆనంద్,
అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. మిస్సమ్మ, నువ్వు భోజనం చేసి చాలా రోజులైంది, మా కోసం మంచి వంట చెయ్యి అనగానే, తప్పకుండా, అలాగే మనోహరికి ఉప్పులు కారాలు కూడా తగ్గించి వండుతాను, ఎందుకంటే వయసు అయింది కదా అనగానే, అవును, మనోహర్ ఆంటీ ముసలి వయసు వచ్చేసింది, మనోహర్ ఆంటీకి మనమే చూడాలి అని చెప్పి అంటూ ఉంటుంది అంజు. ఇలా పిల్లలందరూ మనోహరిపై ర్యాగింగ్ చేస్తూ మిస్సమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మనోహరి కోపంతో రగిలిపోతూ ఏం చేయలేక అలాగే ఉండిపోతుంది. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.